దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగములో నుండి 45వ కీర్తన 1వ వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన హృదయాలు ఎలా ఉన్నాయి? కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన భాగములో ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా, ఒక దివ్యమైనటువంటి సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అంటున్నాడు. మరి మన హృదయాలు ఎలా ఉన్నాయి? లోకములో ఉన్న వాటి విషయాలను బట్టి మన హృదయాలు సంతోషంగా ఉంటున్నాయా? దేవునిని బట్టి పాటలు పాడుచు దేవునిని కీర్తిస్తూ దేవుని యొక్క స్తుతి మన నోటిలో ఉంటూ, ఒకవేళ ఆ విధంగా మనం ఉన్నట్లయితే మన హృదయాలు కూడా బహుగా ఉప్పొంగుతాయి. హల్లెలూయా. ఆ దేవునిని బట్టి నీ హృదయము ఉప్పొంగితే అది శాశ్వతమైనటువంటి సంతోషము. లోకమును బట్టి మన హృదయాలు ఉప్పొంగితే అవి తాత్కాలికమైనటువంటివి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి అంట లోకమంతటిని సంచారము జరిగిస్తూ ఉన్నదంట. మన దేవుడు హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు కనుక మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు పరిశుద్ధ లేఖనములో హృదయములో ఏమున్నదని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. మన హృదయాలు ఆ విధంగా ఉన్నట్లయితే మనమే దేశమునకును ప్రపంచమునకును కీడు చేసినటువంటి వారం అవుతాం. దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము మన హృదయాలను దేవునికి ఇంకా సమర్పించకపోతే ఈ రోజున దేవుడు మన ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుచూ ఉన్నాడు. నీ హృదయము మారాలి. నువ్వు దేవుని గురించి ఆలోచించాలి. దేవుని గురించి కీర్తనలు పాడాలి. దేవుని గురిని మహిమపరిచేటువంటి విధంగా నీ హృదయము ఉన్నట్లయితే నీకును, నీ కుటుంబమునకును, నీ ప్రాంతమునకును, నీ రాష్ట్రమునకును, నీ దేశమునకును నెమ్మది, ఆశీర్వాదము కలుగుతుందని దేవుడు ఈ రోజున తన పరిశుద్ధమైనటువంటి గ్రంథములో నుండి పరిశుద్ధమైన జీవము కలిగినటువంటి వాక్కులు మన హృదయము ఎలా ఉండాలి, మన హృదయము ఎలా ఉండాలి, మన హృదయమును దేనితో నింపుకుంటున్నాం? చాలామంది రకరకాలైనటువంటి విషయాలతో మన హృదయాన్ని నింపుకుంటున్నారు. కానీ దేవునికి మాత్రము మన హృదయాలు దూరంగా ఉంటున్నాయేమో ఒకసారి ఈ వాక్యాలను బట్టి మనము అందరము కూడా చదువుకుని నేర్చుకుని మన హృదయాలను దేవునికి అప్పగిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం.
సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి. హల్లెలూయా. పాతాళమును అగాధ కోపము, సముద్రములో అడుగు భాగము కూడా దేవునికి కనపడుతుందంట. హల్లెలూయా. నరకములో ఉన్నటువంటి అడుగు భాగము కూడా దేవునికి కనిపిస్తుందంట. హల్లెలూయా. వీటన్నిటిని బట్టి దేవుడు అంటున్నాడు, వీటన్నిటికీ అవన్నీ కూడా నాకు కనిపిస్తున్నాయి, నరుల హృదయము కూడా తేటగా నాకు కనిపిస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. చదవండి, కింద మాట చదవండి. 15, 11. నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనపడును కదా. హల్లెలూయా. హల్లెలూయా. పాతాళము కన్నా, అగాధము యొక్క కోపము కన్నా నరుల యొక్క హృదయం అంట మరీ తేటగా దేవునికి కనిపిస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. నా హృదయములో ఏమున్నదో మీకు తెలియదు, మీ హృదయాలలో ఏమున్నాయో నాకు తెలియదు, మీ హృదయంలో ఏముందో మీ పక్క వారికి కూడా తెలియదు. కానీ ఆకాశమందు ఆసీనుడైనటువంటి ప్రభువుకు మాత్రము నీ హృదయములో ఉన్నటువంటిదంతా కూడా ఎట్లా కనిపిస్తుందంట? తేటగా కనిపిస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అది మంచా, అది చెడ, ఏదైనప్పటికీ కూడా అన్నీ కూడా నీ హృదయంలో ఏది ఉన్నప్పటికీ కూడా నీ హృదయమును ప్రభు అంట తేటగా చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఒక నీటితో కూడినటువంటి బావి ఉంది. ఆ బావి తేటగా ఉందనుకోండి, ఆ బావిలో ఉన్నవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఏమేమి ఉంటాయి బావిలో? ఏమేమి ఉంటాయి బావిలో? కప్పలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, చెత్త ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, మురికి ఉంటుంది, అట్లాగే చేపలు కూడా ఉంటాయి. హల్లెలూయా. రాళ్ళు ఉంటాయి, చెప్పాను కదా, తాబేళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా తేటగా ఆ బావిలో నీళ్లు ఉన్నట్లయితే ఆ బావిలో ఉన్నటువంటి ప్రతిదీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ బావిలో నీరు మురికిగా ఉన్నట్లయితే అవి మనకు కనిపిస్తాయా? కనిపించవు. హల్లెలూయా. నీ హృదయంలో ఏ ఆలోచన ఉన్నా, నీ హృదయము తేటగా ఉన్నా, నీ హృదయము మురికిగా ఉన్నా, ఒకవేళ మురికిగా ఉన్నటువంటి నీటిలో మనకేమీ కనిపించవేమో, కానీ పరమందు ఉన్నటువంటి దేవుడు నీ హృదయమును తేటగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయంలో మురికి నీరు ఉన్నాయా, తేట కలిగినటువంటి నీరు ఉన్నాయా? నీ హృదయంలో మురికిలో ఏమి దాగి ఉన్నాయో, తేటగా ఉన్నటువంటి దానిలో ఏమి కనిపిస్తున్నాయో సమస్యమును పరిశీలించేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమున్నాయి మీ హృదయాలలో? పాస్టర్ గారు మీకు చెప్పమయ్యా, దేవుడికి మాత్రమే చెబుతామయ్యా అంటారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయంలో ఉన్న సంగతులన్నిటినీ ప్రక్క మనుషులకు చెప్పొద్దు. వారు హేళన చేస్తారు, వాళ్ళు అవమానపరుస్తూ ఉంటారు, నీ కుటుంబమును 10 మందిలో అల్లరి చేస్తూ ఉంటారు. రహస్యమందున్నటువంటి నీ హృదయ ఆలోచనల్లో రహస్యమందు ఉన్నటువంటి పరమ దేవునికి నువ్వు చెప్పినట్లయితే వాటిని జాగ్రత్తగా భద్రపరిచి తగిన కాల సమయంలో కార్యము జరిగించేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ హృదయాలలో ఏమేమి ఉన్నాయో, నా హృదయంలో ఏమేమి ఉన్నాయో మన ప్రభువు అనేటువంటి రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలియను. హల్లెలూయా. కీర్తన భాగము
అదే సామెతలు 15వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. యెహోవా కన్నులు ప్రతి స్థలమును చూస్తున్నాయంట. యెహోవా కన్నులు ఏం చూస్తున్నాయండి? ప్రతి స్థలములో ఏమేమి ఉన్నాయో, మనుషుల యొక్క హృదయాలలో ఏముందో, భూమి మీద ఏమున్నాయో సమస్తమును దేవుడు చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. కీర్తన భాగము 26వ అధ్యాయము 2వ వచనం. కీర్తన భాగము 26వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము అంటున్నాడు. హల్లెలూయా. ఎవరంటున్నారు? దావీదు భక్తుడు అంటున్నాడు అక్కడ. యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరాంధ్రములందు నా హృదయమును పరిశోధించు. ప్రభువా నీకు వ్యతిరేకమైన కార్యములు ఏమన్నా నాలో ఉన్నట్లయితే నేను వాటిని తీసేసుకుంటాను ప్రభువా అని దావీదు భక్తుడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను మనందరము కూడా దేవునితో ఏం మాట్లాడాలో తెలుసా? ప్రభువా నా కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడట్లేదు, నేనెందుకు దీవించబడట్లేదు, నా కుటుంబం ఎందుకు వర్ధిల్లట్లేదో నాకు తెలియదు ప్రభా. నా అంతరంగములలో నా శరీరములో ఏమన్నా నీకు వ్యతిరేకమైన కార్యములు కానీ ఒకవేళ ఉన్నాయేమో నువ్వు నా హృదయాన్ని పరిశీలించి పరీక్షించి నా హృదయమును పరిశోధించు ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. మీ హృదయాల్లో ఉన్న విషయాలు ఎవరికి చెప్పాలండి? దేవునికి మాత్రమే చెప్పాలి. అప్పుడు ఆయన నీ హృదయమును పరిశీలన చేస్తూ ఉన్నాడు. చెప్పటము మాత్రమే కాదు, మన హృదయాలలో దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తీసేసుకుంటాను ప్రభువా అని దేవునితో మనం ప్రార్థన ద్వారా మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దావీదు భక్తుడు చెప్పినట్లుగా మనం చెప్పగలమా? పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. ఈ 3 విషయాలు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. మరి మనం కూడా ఆ విధంగానే దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట నేను చెబుతున్నటువంటి మాట కాదండి. దేవుడు మానవుని యొక్క హృదయాలు ఎట్లా ఉన్నాయో చెబుతూ ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము, నరుల హృదయాలలో ఏముందంట? చెడుతనము ఉందంట. ఏముందండి? చెడుతనము ఉంది, న్యాయము లేదు. వారి హృదయాలన్నీ కూడా ఎట్లా నింపబడి ఉన్నాయంట? చెడ్డమైనటువంటి తలంపులతో నింపబడి ఉన్నాయి. తెల్లారు లేచిన కాడ నుండి ఎవరిని మోసపరుద్దామా, ఎవరిని దుఃఖ పెడదామా, ఎవడిని ఈ లోకములో లేకుండా చేద్దామా, ఎవడికి హాని చేద్దామా అనేటువంటి చెడ్డ తలంపులతో నరుల యొక్క హృదయాలన్నీ కూడా నిండి ఉన్నాయంట. దేవుడు చెప్పినటువంటి మాట అది. చదవండి. నరుల చెడుతనము చాలా గొప్పదైపోయిందంట. ఎవరి హృదయాలలో మంచి లేదు, ఎవరి హృదయాలలో దేవుని గురించి కీర్తించాలనేటువంటి ఉద్దేశం లేదు, ఎవరి హృదయాలు దేవునిని మహిమపరచాలనేటువంటి ఆలోచన లేదు. నరుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి చెడుతనం అంట భూమి మీద గొప్పదైపోయిందంట.
వారి యొక్క హృదయ తలంపులలోనే ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడంట. హల్లెలూయా. చిన్న పిల్లలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, నడిప్రాయస్తులు మొదలుకొని, వృద్ధుల వరకు కూడా వారి ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా చెడ్డగానే ఉంటున్నాయంట. ఎల్లప్పుడూ అన్నాడా, ఇంకేమన్నా అన్నాడా అక్కడ? ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. నీ హృదయంలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రము నీ హృదయాన్ని తేటగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా చిన్నప్పుడు బొమ్మల బైబిల్ ఉండేది. ఏ బైబిల్ అండి? బొమ్మల బైబిల్. ఆ బొమ్మల బైబిల్లో హృదయాన్ని వేసి ఆ హృదయంలో ఏమేమి ఉన్నాయో వేసేవాళ్ళు. హల్లెలూయా. ఏమేమి వేశారో తెలుసా? కప్ప, పాము, చెత్త, చెదారము. నాకు గుర్తున్న వాటి వరకు చెప్తున్నాను నేను. చాలా రకాలైనటువంటివి వేసి ఆ హృదయము, మానవుని యొక్క హృదయంలోనంట ఇవన్నీ ఉన్నాయంట. అవన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు అంటున్నాడు. ఎల్లప్పుడూ వారి ఊహ అంతయు కేవలం చెడ్డదు. ఊహలే చెడ్డయంట, మన ఆలోచనలే చెడ్డవంట, మన తలంపులే చెడ్డవంట. అందుకని దేవుడు అంటున్నాడు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు. మీరేదేదో కోరుకుంటూ ఉంటారు. నేను అందరూ ఆశీర్వదించబడాలని, అందరూ దీవించబడాలని, అందరూ దేవుని సన్నిధికి రావాలని, అందరూ దేవునిని మహిమపరచాలని, అందరూ దేవుని కీర్తించాలని, ఎవ్వరూ నరకానికి వెళ్ళకూడదని, అందరూ పరలోక రాజ్యానికి వారసులు కాబడాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను కాదు, దేవుడు. హల్లెలూయా. కానీ మీరు మాత్రం ఏమనుకుంటారు తెలుసా? రకరకాలైన తలంపులు, నిత్య జీవమునకు వారసులు కాకుండా ఉండు నిమిత్తము మీ తలంపులు ఉంటున్నాయేమో. ఒకవేళ వాటన్నిటినీ దేవుడు ఈ రోజున మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడంట. ఎందుకు చేశాను ఈ మనుషులని? ఆయన ఉద్దేశం వేరు, ఆయన ప్రణాళికలు వేరు. హల్లెలూయా. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికల నుండి మనం తప్పిపోయి ఎవరి చేతిలోకి వెళ్ళిపోతున్నామంటే ఈ లోక అధిపతి అయినటువంటి అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ మనుషులను ఎందుకు చేశానా అని తన హృదయంలో బాధ కలిగిందంట. ఎవరి హృదయాల్లో? దేవుని యొక్క హృదయంలో బాధ కలిగిందంట. నువ్వు దేవుని యొక్క హృదయాన్ని బాధ పెట్టేటువంటి వారిగా ఉన్నామా? దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టేవారిగా ఉన్నామా మనం? హల్లెలూయా. నిన్ను నువ్వే ప్రశ్నేసుకో. ఆ సమాధానము నీ దగ్గరే దొరుకుతుంది. నువ్వు కప్పుకొనక దేవుని సన్నిధిలో ఈ వాక్యము నేను ఒప్పుకొని విడిచిపెడితే నీవు, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇది చాలాసార్లు చదివాం, నేను మాట చెప్తున్నాను, మీరు చదవకండి. జగత్ పునాది వేయబడక మునుపే ఆయన హృదయములో మనం మెదిలామంట. హల్లెలూయా. నా బిడ్డలు ఎట్లా ఉండాలి, నా బిడ్డలు ఏం చేయాలని మనం దారి తప్పిపోయినప్పుడు, ఎవడి మార్గమును వాడు ఎన్నుకున్నప్పుడు, మనం చీకటిలో బ్రతుకుతున్నప్పుడు
మళ్ళా మన జీవితాలలో ఎలుగును నింపు నిమిత్తము తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఎందుకు మనల్ని అందరినీ చేసాడో తెలుసా? ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయనను ఆరాధించాలని, ఆయనను స్తుతించాలని, ఆయనను మహిమపరచాలని ప్రభు మనందరిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది మనుషుల యొక్క హృదయాల్లో ఏముంది? వారి ఊహ తలంపంతయు ఎల్లప్పుడూ చెడ్డదేనంట అని దేవుని యొక్క హృదయం అంట బాధపడిందంట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. 17:9. అది హృదయము అన్నింటికంటే ఏమిటంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఎవరు గ్రహిస్తారు? ఎవరు గ్రహిస్తారమ్మా? బ్రదర్, ఎవరు గ్రహిస్తారు హృదయాన్ని? నీ హృదయము నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుందా? నువ్వేం ఆలోచిస్తున్నావు తెలుస్తుందా? మరి ఎవరికి తెలుస్తుంది? దేవుడంట నీ హృదయాన్ని తేటగా చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహించేటువంటి వాడు దేవుడే. హల్లెలూయా. ఆలోచన ఎక్కడ పడుతుంది? ఆలోచన ఎక్కడ పడుతుందండి? ఇక్కడ పుట్టిన ఆలోచన డాక్టర్ గారు ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది చెప్పాలి? ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ పుట్టిన ఆలోచన ఈ నరాల ద్వారా పెద్ద మెదడుకి అందిస్తుంది. హల్లెలూయా. ఈ మెదడుకు అందించినటువంటి ఆలోచనని అమలు చేయాలా అమలు చేయకూడదని ఈ మైండ్ నిర్ణయించి చేయవలసిన పనులను చేయకూడనటువంటి పనులను కూడా వివిధ రకాలైనటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు ఇది సరఫరా చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ ఎవరికన్నా రోడ్డు యాక్సిడెంట్ అయింది, ఈ యొక్క మెదడుకు దెబ్బ తగిలింది, ఏమైపోతుంది? ఆలోచనలు ఆగిపోతాయి. ఇది ఆలోచన చేస్తుంది, ఇది అమలుపరుస్తుంది. హల్లెలూయా. వాడు కోమలోకి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు. ఎందుకనంటే అమలు చేసేది పాడైపోయింది. అమలు చేసేది ఏమైంది? పాడైపోయింది. కనుక వాడికి తెలియదు. రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉంటారు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినటువంటి వారు, యాక్సిడెంట్లో బ్రెయిన్ దెబ్బతిన్నటువంటి వారు, ఎన్నో రకాలైనటువంటి వింత చేష్టలు చేస్తూ ఉంటారు. అంటున్నాడు దేవుడు, హృదయము మోసకరమైనది, హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఈ హృదయంలో పుట్టినటువంటి ఆలోచన అంట నీ దేహము మొత్తం అంతటికి వ్యాధి కలిగిస్తుందంట. దేహం అంతటికి వ్యాధి కలిగిస్తుందంట. అందుకనే 1వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 1వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 357వ పేజీ.
9వ వచనం. హల్లెలూయా. దావీదు తన కుమారుడితో చెబుతూ ఉన్నాడు. అయ్యా ఏనండి, దావీదు ఎవరితో చెప్తున్నాడు? తన కుమారుడైనటువంటి సొలొమోనుతో చెబుతూ ఉన్నాడు. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైనటువంటి యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. హల్లెలూయా. అయ్యా, మేము అన్నదమ్ములము 8 ఎంతమంది అండి? దావీదు అన్నదమ్ములు ఎంతమంది అండి? 8. చిన్నవాడినని, పనికిరాని వాడినని మా తల్లిదండ్రులు నన్ను గొర్రెల దగ్గరకు పంపించారు. నేను అక్కడ ఏం చేశానో తెలుసా? నా హృదయమును దేవునికి అర్పించా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి ప్రార్థన చేసేవాడిని, దేవుని గురించి మాట్లాడేవాడిని, దేవునికి సంగీతముల ద్వారా పాటలు పాడి దేవుని గణపరిచేటటువంటి వాడిని నేను. నా దేవునికి నా హృదయాన్ని నేను అప్పగించి నేను అనుభవించి నీతో చెబుతున్నటువంటి మాటలు. నువ్వు చిన్నపిల్లవాడివి, లేకపోతే నువ్వు యవ్వనస్తుడివి. అయ్యా, నా దేవుడు అయినటువంటి యెహోవా ఎటువంటి వాడో తెలుసా? అందరి హృదయములను పరిశోధించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచనలు ఏంటో, నీ సంకల్పములు ఏంటో ఎరిగినటువంటి వాడు నా దేవుడు. హల్లెలూయా. 8 మంది 7 ఇంట్లో ఉన్నారు. వివిధ పనుల మీద బయటికి వెళ్ళిపోయారు దావీదు అన్నలు. సమూయేలు వచ్చాడు అభిషేకించటానికి. నాకులాగా పొడవుగా, ఎత్తుగా, బలంగా ఉన్నారు. ఈ సమూయేలు అనుకుంటున్నాడు, ఈయన రాజు అయితే కరెక్ట్గా ఉంటుంది. రాజు ఎట్లా ఉండాలి? హైట్ ఉండాలి, మంచి శారీరక దారుఢ్యం కలిగి ఉండాలి, కిరీటం పెడితే అందం రావాలి, మంచి రూపవంతుడై ఉండాలి. ఈ ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా అదే అనుకుంటున్నాడు. దేవుడు కోరుకున్నవాడు వీడే ఉంటాడు అంటున్నాడు. సమూయేలు ఆ వ్యక్తి కాదు. నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అతను ఉన్నాడు. అతని హృదయము నా చేత నిండి ఉన్నది. హల్లెలూయా. కీర్తనకారుడు 45:1 చెప్పినట్లుగా అతని హృదయం అంతా కూడా ఒక దివ్యమైనటువంటి సంగతితో బహుగా ఉప్పొంగుచున్నది. నన్ను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను గురించి పాటలు పాడుతూ ఉన్నాడు, నన్ను గురించి సంగీతము వినిపిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ కూడా తన హృదయము నా గురించి ఒక దివ్యమైన సంగతితో నింపబడి ఉన్నదని చెప్పాడు. హల్లెలూయా. వీరేనా నీ కుమారులు, ఇంకెవరైనా ఉన్నారా యెషయా అని అడిగాడు సమూయేలు. ఏమని అడిగాడు? వీరేనా, ఇంకెవరైనా ఉన్నా? అయ్యా ఉన్నాడయ్యా ఒకడు, పనికిరాని వాడు గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, ఎక్కడ ఉన్నాడో త్వరగా అతనిని పిలిపించమన్నాడు. అతను బయలుదేరి వస్తూ ఉండగానే దేవుని యొక్క ఆత్మ సమూయేలు మీదకి వచ్చి, నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతనే అని సెలవిచ్చున్నది. హల్లెలూయా. అందుకని దావీదు తన కుమారుడితో చెబుతూ ఉన్నాడు, అయా నా కుమారుడైనటువంటి సొలొమోను,
నా దేవుడు హృదయాంతరంగములను పరిశోధించి పరీక్షించేటువంటి దేవుడు. నీ ఆలోచనలను, నీ సంకల్పములను ఎరిగినటువంటి దేవుడు నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ ఆలోచనలు ఏంటి? నీ సంకల్పములు ఏంటి? అవన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. నీ ఆలోచనలు, నీ సంకల్పములు నెరవేర్చబడాలంటే ఇవన్నీ కూడా నీవు నీ దేవుని చేతిలో పెట్టాలి. హల్లెలూయా. ఒక ఇంటికును తెల్లగానైనను నల్లగానైనా చేయలేదు మన ఆలోచనలు. దేవుని యొక్క ఆలోచన మాత్రం ఏదైనా చేయటానికి సమర్థం. హల్లెలూయా. యవనస్తులైన పిల్లలారా, దేవుడు మన అందరి హృదయాలను పరిశోధించి పరీక్షించేటువంటి దేవుడు మన దేవుడు. నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో, నీ సంకల్పములు ఏమై ఉన్నాయో వాటినన్నిటినీ ఈ దినమున నువ్వు దేవుని హస్తాలలో పెట్టినట్లయితే వాటిని నెరవేర్చడానికి సంసిద్ధుడై మన మధ్యలో తన ఆత్మ సంచారము జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సంకల్పములన్నిటిని ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. హల్లెలూయా. నా కుమారుడైనటువంటి సొలొమోను, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు దేవుని మందిరానికి రావద్దు. కొన్ని సమయాలను నువ్వు పాటించాలి. మెల్కీయెదెకు క్రమమును నువ్వు అనుసరించి నడుచుకోవాలి. అన్నింటికన్నా మోసకరమైన, అన్నింటికన్నా వ్యాధి కలిగిన, మోసపూరితమైనటువంటి ఆలోచనలతో, తలంపులతో ఉన్నటువంటి నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. నీవు హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించాలి. హల్లెలూయా. నా పూర్ణ బలముతో సేవించేదాం, పూర్ణ మనసుతో ఆరాధింతు, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదో అధికముగా ఆరాధించు, ఆశక్తితో అధికముగా ఆరాధింతు, ఆశక్తితో. హల్లెలూయా. 12 గోత్రాలు 12 మంది మనుషులను పంపించారు. 10 మంది చెడు సమాచారము చెప్పారు. 2 మాత్రమే మంచి సమాచారం, అనగా వారు హృదయపూర్వకముగా మనపూర్వకముగా దేవునికి వారు హృదయాలను అర్పించి సమర్పించారు. హల్లెలూయా. 12 మందిలో నువ్వు 2లో ఒకరిగా ఉన్నావా? ఆ 12 మందిలో 10లో ఒకరిగా ఉన్నావా? నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తున్నావా? మనపూర్వకమైన విజ్ఞాపన చేస్తున్నావా? ఆయన మనపూర్వకంగా సేవిస్తూ ఉన్నావా? మన స్థితి ఏంటో మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. సేవించుము, ఆయనను వెతికిన వేళల ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే, అమ్మా, అయ్యా, ఏంటి నీ అవస్థలని దేవుడే నీ ప్రార్థనను బట్టి, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులను బట్టి నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించినట్లయితే
ఆయనే వచ్చి నీ దగ్గర నిలబడి నిన్ను అడుగుతాడంట. హల్లెలూయా. ఈ హృదయం ఎలాంటిదండి? అందరిదే అండి, కాదని అంటలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి హృదయాలు మోసకరమైనవి, వ్యాధి కలిగినటువంటివి, చెడ్డ తలంపులతో నిండినటువంటివి. మరి దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, నీటి బాప్తిసం తీసుకున్నటువంటి మనము, ప్రతి నెల ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకుంటున్నటువంటి మనము లోకస్తుల వలె మన హృదయాలు ఉండకూడదు. హల్లెలూయా. ఎట్లా ఉండాలి మన హృదయాలు? దేవుడు చూస్తే తేటగా కనిపించాలి. సామెతలు 15:11 చెప్పాం కదా, ఇందాక చదువుకున్నాం. అందరి హృదయాలను మరీ తేటగా దేవుడుకు కనపడును అంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయమును దేవునికి సంపూర్ణంగా సమర్పిస్తే ఏం కోరుకోవట్లే నీకు. ఆ పనికి రానటువంటి, చెడిపోయినటువంటి, మురికితో ఉన్నటువంటి, బహు వ్యాధి కలిగినటువంటి, ఎంత ఉంటుందండి డాక్టర్ గారు హృదయం? డాక్టర్ గారు, ఎవరి గుప్పులు ఎంత ఉందో అంత ఉంటుంది. నా హృదయం ఎంత ఉంటుంది? మీరు గుప్పులు బిగిస్తే చూస్తే మీ హృదయం అంత ఉంటుంది. హల్లెలూయా. ఏంటి డాక్టర్ గారు లాగా చెప్తున్నారు పాస్టర్ గారు అని సంధ్య ఆలోచిస్తుంది. ఎవరి హృదయం ఎట్లా ఉంటుందో పాస్టర్ గారికి ఏం తెలుసు అనేది. డాక్టర్ చెప్పినటువంటి మాటే, మన పిడికిలు ఎంత ఉందో అంతే ఉంటుంది మన హృదయం. ఈ హృదయము మన శరీరం అంతటిని కూడా నియంత్రణ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, మాలిన్యం కూడా చేస్తుంది ఇది అంతటిని. కనుక దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ హృదయాన్ని నాకు ఇస్తే నీ ఆలోచనలు, నీ తలంపులన్నిటినీ సఫలము చేసే దేవుడును నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. 20:12. హల్లెలూయా. ఎవరిని? నీతివంతులనే పరిశీలిస్తాడా దేవుడు? అందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా నీతివంతుడు. తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక మునిపే ఇర్మియాని దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక మునిపే ఇర్మియాని దేవుడు ఎట్లా ఎన్నుకున్నాడు? ప్రవక్తగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రణాళికల ప్రవక్త పక్షమున ఉన్నాయి. అందరూ ప్రవచనాలు చెబుతారు. దేవుడి ప్రవచనం అయితే అది నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా నీతిగా దేవుని కోసము జీవిస్తూ ఉన్నాడు. ఇర్మియా అంటున్నాడు, అయ్యా నీవు అందరి హృదయాలతో పాటు నీతివంతుల యొక్క హృదయాలను కూడా పరిశీలించేటువంటి వాడవు. చాలామంది రాజుకి తప్పుడు ప్రవచనాలు చెప్పారు. ఆ ప్రవచనాలను బట్టి రాజుగారు నవ్వుల పాలైపోయాడు. నేనైతే నీ ఆత్మను బట్టి జరగబోయేది చెప్పాను. ఆ రాజుకి కోపం వచ్చింది నా మీద. ఏమొచ్చిందండి? అరే నువ్వు మరణిస్తావురా అని చెప్పా. నేను మరణించడం ఎంత ఆరోగ్యంగా ఉంటే ఏం మాట్లాడుతున్నారా నువ్వని కోపం వస్తుంది. అబ్బా అలా కాదు, నువ్వు జీవించబడతావు, నీ తరతరములు జీవించబడతాయి అని అబద్ధ ప్రవక్త. అబ్బా
ఏం ప్రవచనం చెప్పారండి. అట్లా చెప్పలా యిర్మీయా, నీతివంతంగా జీవించాడు. దేవుడు చెప్పిందే చెప్పాడు. అయా రాజుగారు 1వ వచనం చదివితే చెప్తాడు, అయా రాజుగారు యూదులందరూ కూడా పట్టబడతారు, యూదులందరూ కూడా కత్తి పాలైపోతారు, యూదులందరూ కూడా చెరసాలలోకి వెళతారు అని యిర్మీయా చెబితే, ఏంటి యిర్మీయా నువ్వు చెప్పేదని రాజుగారి కోపం వచ్చి యిర్మీయాను తీసుకెళ్ళి బొందలో పడేసాడంట. ఎంతసేపు పడేసాడంటే ఇవాళ పడేసినటువంటి వాడిని రేపటి వరకు తీయలేదంట. ఎప్పటి వరకు అండి? రేపటి వరకు తీయలేదంట. మళ్ళా రేపు వచ్చి యిర్మీయా నువ్వు బయటకు రమ్మని తీసాడంట. 1వ వచనం నుండి చదవండి, ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది. యిర్మీయాను కొట్టి యెహోవా మందిరమందున్న గోతిలో పడేసేసాడు, కొట్టాడు. మీరు జయం పొందరు, మీరు కత్తి పాలైపోతారు. ఎందుకో తెలుసా? దేవునిని మర్చిపోయారు మీరు. మీ హృదయములలో వివిధ రకాలైన తలంపులు ఉన్నాయి. మీ ఆలోచన అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉన్నది. కనుక మీరు ఓడిపోతారు, కత్తి పాలైపోతారని చెప్పాడు. ఏం చేశాడు? కొట్టి బొండలో పడేశాడు. అప్పుడు దేవుని దగ్గర యిర్మీయా మొరపెడుతున్నటువంటి మాటలు ఇవి. హల్లెలూయా. మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అచ్చయ్యమ్మ గారు, నీ పేరు చాలామంది చూస్తున్నారు వీడియోలో. ఎప్పుడు అచ్చయ్య మాట చెప్తారంటే అనుకుంటున్నారేమో. ఎక్కడికి వెళ్తాం? ఎవడు ఊరి పెద్దో, ఎవడు గ్రామ పెద్దో, ఎవడు ధనవంతుడో వాడి దగ్గరికి వెళ్ళి మన విషయాలని చెప్పుకుంటాం. అది తాత్కాలికమైనటువంటి పరిష్కారం కావచ్చు. నువ్వు దేవుని దగ్గర నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటే మనుషుల ద్వారానే శాశ్వతమైన పరిష్కారమును దయచేవాడు మన ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. యిర్మీయాను కొట్టారు, బురదలో పడేశారు, గుంటలో పడేశారు. చెప్పుకునేవారు ఎవరూ లేరు. ఇంకా యిర్మీయాకి దేవుడే దిక్కు, మనకి కూడా ఆ దేవుడే దిక్కు. హల్లెలూయా. చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీతివంతులను పరిశోధించువాడవు నీవే, అంతరంద్రియములను హృదయమును చూసువాడవు నీవే, నా యాజ్యము నీకే అప్పగించుచున్నాను. హల్లెలూయా. అయ్యా, నేను వారితో పోరాడికి నేను గెలవలేనయ్యా. వాళ్ళకి అధికారం ఉందయ్యా, వాళ్ళకి ధనం ఉందయ్యా. నేను నిన్నే నమ్ముకున్నానయ్యా. నా యాజ్యమును ఎవరికి అప్పగిస్తున్నాను? నీకే అప్పగిస్తున్నాను ప్రభు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ యాజ్యమును ఎవరికి అప్పగిస్తున్నా? నీ సమస్యలను ఎవరికి అప్పగిస్తున్నా? నీ బలహీనతలను ఎవరికి అప్పగిస్తున్నా? నీ దుఃఖమును ఎవరికి అప్పగిస్తూ ఉన్నా? అయినటువంటి వారందరూ 3 సార్లు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు చూస్తూ ఉన్నాడు మనందరినీ. హల్లెలూయా. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూచుదునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. భక్తిహీనులకు కలిగే ప్రతిదండన నేను చూడబోతున్నా. నా యాజ్యమును నీ చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు మౌనంగా ఉండేటువంటి దేవుడువు కాదు. దేవుని పిల్లలకు బాధ కలిగితే, దేవుని పిల్లలకు శ్రమలు కలిగితే, దేవుని పిల్లలకు దుఃఖము కలిగితే పరమందు నువ్వు సింహాసనాల మీద నుండి లేచి మాతో, మా పక్షమున ఉన్న వారితో పోరాడే దేవుడు నీవే. హల్లెలూయా. నా రాజ్యమును నీకే, నీవే వారికి ప్రతిదండన చేయువాడవు. యెహోవాను కీర్తించుడి,
యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించును. హల్లెలూయా. నీకు ఏమీ లేదేమో, నువ్వు పేదరాలువేనేమో, నీ వ్యాజ్యములు దేవునికి అప్పగించు. వారు బలవంతులేమో, వారు సంపన్నులేమో, వారి జ్ఞానము కలిగినటువంటి వారేమో, నీ పక్షమున నీ దేవుడు ఉన్నాడు. వారికంటే అధికమైన సంపన్నుడు మన దేవుడు కనుక మన దేవుడు మనకు జయమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను కీర్తించండి, యెహోవాను స్తుతించండి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుల ప్రాణమును ఆయనే విడిపించాడు. వాడు అందరూ కూలిపోయారు. ఇర్మియా మాత్రము ఇప్పటికీ సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతవంతుడు ఆశ్చర్య కార్యములు జరిగించును, ఎవరు చేయలేని అద్భుతము యేసయ్యా మనకై చేయనిశ్చయం. ఎవరు చేయలేని అద్భుతము యేసయ్యా మనకై చేయనిశ్చయం. స్తుతి స్తోత్ర ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చన్ శత్రులపై. స్తుతి స్తోత్రాన్ని మనం పాడగా, జయమిచ్చన్ సాతానుపై. హల్లెలూయా. 11 గంటలకు ఇడిచిపెడితే వాళ్ళు ఎన్ని గంటలకి? అమ్మ కరుణా సిస్టర్ గారు, టైం అయిపోతుందా? పర్లేదా? లేదంటే ఇప్పుడే అమ్మాయినా చేస్తా. మీకు టైం లేదంటే ఇప్పుడే అమ్మాయినంట. 11, కరెక్ట్గా 11. చివరిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. చివరిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునము. హల్లెలూయా. ఇప్పుడు నీ హృదయాన్ని ఎవరికి అప్పగించా? చెప్పట్లా యవనస్తులు. ఇంకా ఎవరికి అప్పగించారు? ఎవరైతే తమ హృదయాన్ని దేవునికి అప్పగిస్తారో వారి హృదయాలలో నుండి ఏమొస్తాయి? జీవధారలు వస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను జీవింపచేసే దారులు, ఆశీర్వదించే దారులు, నిన్ను పరలోకమునకు నడిపించేటువంటి దారులు నీ హృదయములో నుండి బయటికి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించినప్పుడు మన హృదయములో నుండి జీవధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్నింటికన్నా ముఖ్యముగా, అన్నింటికంటే అంటే నీకు కలిగినటువంటి సంపద, నీకు కలిగినటువంటి బంగారము, నీకు కలిగినటువంటి ముత్యములు, నీకు కలిగినటువంటి విలువైనవి ఏవైనప్పటికీ కూడా వాటి అన్నిటికంటే నీవు నీ హృదయాన్ని ముఖ్యముగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అన్నింటికన్నా ముఖ్యముగా హృదయాన్ని భద్రపరచుకోవాలి. నీ హృదయమును శుభ్రంగా కడుక్కుంటే ఆయన యొక్క జీవధారలు మనలో నుండి ప్రవహిస్తే కనుక మనకు కలిగినటువంటి సమస్తము కంటే మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి?
భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ప్రసంగి 12:7 ఈ మాట చివరిది. మనం చచ్చిపోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత ఏది బ్రతికుంటుంది? ఆగండి, ఏది బ్రతికుంటుంది? ఏంటండి, మనం చచ్చిపోయిన తర్వాత ఏది బ్రతికుంటుంది? అయ్యో పాస్టర్ గారు, ఆత్మ బతికుంటే మేము బతికున్నట్టుగా అంటారేమో మీరు. ఒకవేళ దీనికి సావు లేదు. హృదయానికి ఏమి లేదు, సావు లేదు. మన్ను ఇది. ఏది మన్ను? మన శరీరం అంతా మొన్నే. ఒకళ్ళని దేవుడు ఎర్రమట్టితో చేశాడు, ఒకళ్ళని నల్లమట్టితో చేశాడు, ఒకళ్ళని ఎర్రమట్టి నల్లమట్టి కలిపి రెండింటితో చేశాడు దేవుడు. అందుకని వీళ్ళు సాయానికి ఉన్నారు, వీళ్ళు నల్లగొన్నారు, వీళ్ళు ఎర్రగొన్నారు అంటారు. నువ్వు ఎర్రగొన్నా, సాయానికి ఉన్నా, నల్లగొన్నా ఇది చనిపోయిన తర్వాత సమాధి చేయబడుతుంది కనుక ఈ మొత్తము కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోతుంది. హల్లెలూయా. హృదయాన్ని ఎవరు చేశారో వారి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఎవరు చేశారు నీ హృదయాన్ని? దేవుడి యొక్క రాకడ సమయంలో, మన దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు కనుక, దేవుని యొక్క రాకడ సమయంలో తీర్పు జరగబోతుంది కనుక నీ హృదయమునకు చావు లేదు కనుక ఆ తీర్పు కాలంలో నీ హృదయాన్ని ఈ సమయంలో దేవునికి సమర్పించినట్లయితే నీ హృదయము పరలోకములో సంతోషముతో ఆనందముతో ఉంటుంది. ఒకవేళ నువ్వు సమర్పించలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీ నరకము తీర్పు కాల సమయంలో అగ్నిలో పడవేయబడుతుంది. అగ్ని ఆరదు, పురుగు సావదు, కేకలు, వేదన, ఇక్కడ నీకు నెమ్మది లేదు, అక్కడ కూడా నీకు నెమ్మది ఉండదు. హృదయానికి మాత్రం సావు లేదు. నిర్ణయించుకో. పాస్టర్ గారు రండి, ఆఫ్ చేయండి, డింపు. నిర్ణయించుకో నీ హృదయాన్ని ఎలా చేయాలనుకుంటున్నావో. దేవునికి సమర్పించి సంపూర్ణంగా దేవునికి అప్పగిస్తావా? కొంత లోకము, కొంత దేవుడికి, కొంత ఇంకొకరికి ఇచ్చేసినట్లయితే దేవుడు కార్యం జరిగించడు. సంపూర్ణంగా దేవునికి అర్పిద్దాం. నిత్యము మనం ఆశీర్వదించబడదాం. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. హల్లెలూయా.